హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి అనేక నౌకలు, ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్స్, మనం ఇప్పుడు మొత్తంగా పర్షియన్ గల్ఫ్ మీదనే చాలా వరకు 50% వరకు డిపెండ్ అయి ఉన్నాము. సో అక్కడ ఆయిల్ ని తీసుకొచ్చేటువంటి నౌకలన్నీ కూడా అక్కడ ఆగిపోయిన పరిస్థితి, నిలిచిపోయిన పరిస్థితి. సో హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ తన కంట్రోల్లో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో అసలు అమెరికన్ వార్షిప్స్ అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయా? లేకపోతే అక్కడ ఉండే ప్రమాదాన్ని ముందే పసిగట్టాయా? ఇప్పటికే కొన్ని నౌకల్ని ఆల్రెడీ ఇరాన్ ధ్వంసం చేసిన పరిస్థితి. అండ్ ఈ నేపథ్యంలో భారత్ కి సంబంధించినటువంటి అవసరాలు మాత్రమే కాదు, యూరోపియన్ యూనియన్ కి సంబంధించినటువంటి షిప్స్, లేకపోతే అమెరికాకి సంబంధించిన పరిస్థితులు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ హార్మోస్ జలసంధి దగ్గర సీ మైన్స్ ని డిప్లాయ్ చేసింది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయము. ఈ హార్మోస్ దగ్గర ఉన్నటువంటి మైన్స్ విషయం ఏంటి? నిజానికి యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ అక్కడే ఉంది, అరేబియన్ ఓషన్ లో ఉంది. బట్ వాళ్ళు నిజంగా ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళడానికి భయపడుతున్నారని మనం భావించాలా? కరెక్ట్. నిజంగా ఇవి ఈ ల్యాండ్ మైన్స్ అన్నవి చాలా భయంకరమైనటువంటివి. రెండో ప్రపంచ యుద్ధంలో దీని ఫస్ట్ టైం దీని యొక్క కెపాసిటీ ఏంటో అందరూ చూశారు. జర్మనీకి సంబంధించిన యూ బోట్స్, తర్వాత వాళ్ళ షిప్పులు ఇవన్నీ రాకుండా నార్త్ సీ ప్రాంతంలో అంతా కూడాను వాళ్ళు సముద్రంలో మైన్స్ పెట్టేసరికి అఫ్ కోర్స్ అప్పుడు షిప్పులన్నీ కూడా చాలా ధ్వంసమైనాయి జర్మనీవి. అలాగే ఈవెన్ టర్కీ కూడాను, టర్కీని సముద్రం ద్వారా దాడి చేద్దామని చెప్పి యూకే ట్రై చేస్తే కనుక వాళ్ళు కూడా అక్కడ మిసైల్స్ ఇది మన మైన్స్ పెట్టారు. ఆ మైన్స్ వల్ల టర్కీ కూడా అప్పుడు యూకే కూడా టర్కీని సముద్రం గుండా అటాక్ చేయలేకపోయింది. అది వేరే విషయం. తర్వాత ల్యాండ్ భూమి మీద వచ్చారు వాళ్ళు, చాలా డిజాస్ట్రస్ క్యాంపెయిన్ అది, చాలా ఫ్లాప్ అయింది. కానీ అంటే సముద్రంలో ఈ మైన్స్ అన్నవి ఎంత కీలకమైందో అప్పటి నుంచి మొదలైంది. మరి అప్పటి టెక్నాలజీ స్టోరీ కట్ చేస్తే ఇప్పటి టెక్నాలజీ ఎంత డెవలప్ అయి ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కనుక అది ఒక చైన్స్తో ఉండేవి. మనకు యాంకర్ లాంటివి ఏదో ఒకటి లోపలికి వెళ్ళి సముద్రంలో అది గట్టిగా పట్టుకుని సముద్రపు ఫ్లోర్ని పట్టుకునేది. చైన్స్ వచ్చేవి, చైన్స్ మీద ఈ మైన్స్ ఉండేవి. షిప్పులు వెళ్తుంటే కనుక దాని హల్ ఉంటుంది కదా, హల్కి టచ్ అయిందంటే కనుక పేలిపోయేది. సో అలా ఉండేవి అప్పట్లో. కొంతకాలం ఏం చేశారంటే అది ఫ్లోటింగ్ లాంటిది పెట్టారు. ఆ ఫ్లోటింగ్ పెడితే కనుక సముద్రంలో ఫ్లోట్ అవుతుండేవి, జస్ట్ నీటి మట్టంగా కొద్దిగా కింద ఉండేవి, దాన్ని తగిలితే పేలిపోయి బ్లాస్ట్ అయిపోయేవి. ఇటువంటివి ఆ కాలంలో ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా సోఫిస్టికేటెడ్ మైన్స్ అన్ని వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇరాన్ హార్మోస్ లో పెట్టినటువంటి మైన్స్, వాళ్ళు మైన్ లేయింగ్కి వెళ్తుంటే కనుక యుఎస్ఏ రమారమి 16 వీళ్ళ బోట్స్ ని పేల్చేసింది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి దాన్ని షూట్ డౌన్ చేసింది. కానీ వాళ్ళ దగ్గర ఇటువంటి ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి, చిన్న చిన్న బోట్స్ చాలా ఉన్నాయి. ఎన్ని పేల్చగలరు వీళ్ళు? ఒక్కొక్క బోట్ ని పేల్చాలంటే చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమ్యూనిషన్ తోటి వాళ్ళు పైనుంచి ఫైర్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. కాబట్టి అది ఒక ఖర్చుతో కూడినటువంటిది. ఇరాన్ ఏమో నంబర్స్ గేమ్ ఆడుతుంది. అందుకని ఈ యొక్క మైన్స్ అనేది పెడుతుంటే అమెరికా దాన్ని 100% ఆపలేకపోతుంది. ఇదొక విషయం. రెండవది, మనం హార్మోస్ సంధి చూసామంటే అక్కడ మనకు 32-33 కిలోమీటర్ల షార్టెస్ట్ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో కూడా షాలో వాటర్స్ అంటారు. అంటే ఈ పెద్ద పెద్ద షిప్పులు, ట్యాంకర్లు, మనకు గ్యాస్, తర్వాత పెట్రోలు, ఇటువంటి పెద్ద పెద్ద సామాను మోసుకెళ్లేటువంటి షిప్పులు ఏవైతే ఉంటాయో దానికి కింద సముద్రంలో డెప్త్ చాలా కావాలి. అవి మన తీరం దగ్గర దాకా రాలేవు. తీరం దగ్గర దాకా వస్తే కానీ ఇసుకలు ఇరుక్కుపోతాయి. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా, ఒమాన్ సైడ్ను తర్వాత ఇటు ఇరాన్ సైడ్ కూడాను మట్టి ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఒక 2-3 కిలోమీటర్ల దూరం మాత్రమే డీప్ సీ ఉంటుంది. ఈ మధ్యలోనే అవి వెళ్ళాలి. కాబట్టి ఇరాన్కి ఈ మైన్స్ పెట్టడానికి 33 కిలోమీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఆ 2-3 కిలోమీటర్లు పెడితే కానీ సరిపోతుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఏరియా ఆఫ్ ఆపరేషన్ చాలా తక్కువ. అమెరికా వద్దన్నా కాదన్నా వాళ్ళు ఏమనుకున్నా కానీ ల్యాండ్ మైన్స్ పెట్టగలరు. కాబట్టి ఆ అడ్వాంటేజ్, టెరిటోరియల్ అడ్వాంటేజ్ ఇరాన్కు ఉంది. ప్లస్ ఆపరేషనల్ గా వాళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న బోట్లో 2 మైన్స్ తీసుకెళ్లి పెట్టేసి రావచ్చు. సో ఇది మనకు టాక్టికల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత మైన్స్, వాళ్ళ దగ్గర కూడా చాలా ఇంప్రొవైజ్డ్ మైన్స్ ఉన్నాయి. చైనా నుంచి కొనుక్కున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గర కొంత డెవలప్ చేసినట్టు మైన్స్ ఉన్నాయి. వాళ్ళు పెడుతున్నటువంటి మైన్స్ లో చాలా భిన్నమైన వెరైటీస్ ఉన్నాయి. ఒకటి కాంటాక్ట్ మైన్స్ కూడా పెట్టారు. నేను చెప్పాను కదా ఇందాక, కాంటాక్ట్ మైన్స్ అంటే కనుక కింద చైన్స్ ఉంటాయి, తర్వాత దాంట్లో అండర్ ద వాటర్ ఫ్లోట్ అవుతున్నటువంటివి, ఇటువంటి కాంటాక్ట్ మైన్స్ ఉంటాయి. తర్వాత స్మార్ట్ మైన్స్ పెట్టారు.
స్మార్ట్ మైన్స్ అంటే అది ఏమవుతుందంటే కింద సముద్ర గర్భంలో ఉంటుంది, కానీ పైన వెళ్తున్నటువంటి షిప్ యొక్క ఒత్తిడి వల్ల, దాని సోనార్స్, దాని ప్రొపెల్లర్స్ యొక్క శబ్దం వల్ల, తర్వాత దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది డెటనేట్ అవుతుంది. పైన తిమింగళం వెళ్ళిందంటే, తిమింగళం వెళ్తే కనుక దాని కెపాసిటీ తక్కువ, కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేయగలదు. చిన్న బోట్ వెళ్తుందంటే అబ్జర్వ్ చేయగలదు. పెద్ద పెద్ద షిప్లు వెళ్తున్నాయంటే దాని యొక్క అకాస్టిక్స్ ఏముంటాయో దాన్ని రీడ్ చేసి నిజంగా దీన్ని షూట్ చేయాలా వద్దా అని నిర్ణయించుకుని తర్వాత పేరేటువంటి స్మార్ట్ మైన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని బాటమ్ మైన్స్ సముద్రం గర్భంలో ఉంటాయి. అవి పైన మట్టికి అఫ్ కోర్స్ నీటి అటు ఇటు కదులుతున్నప్పుడు, నీరు కదులుతున్నప్పుడు దాని మీద మట్టి బురదలాగా వచ్చేస్తుంది. ఎవరికి కనిపించడం కూడా కనిపించదు. అవి అటువంటి కొన్ని దాచిపెడతారు. తర్వాత మనం చూస్తే కనుక దాంట్లో కొన్ని ఇంకా స్మార్ట్ వెరైటీస్ కొన్ని ఉన్నాయి. దీంట్లో ఏంటంటే కనుక పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే వెళ్తుందో ఇది మిత్రుడా శత్రువా నిర్ణయించుకొని, ఒకవేళ శత్రువు దీన్ని షూట్ చేయాలి అనుకున్నప్పుడు కింద నుంచి ప్రొజెక్టైల్ వెళ్తుంది, అంటే ఒక మిజైల్ లాంటిది వెళ్తుంది. మిజైల్ లాంటిది వెళ్ళి ఆ షిప్ ని హల్ని కొడుతుంది, పేలిపోతుంది. సో ఇది ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైన్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ బెదిరిస్తున్నాడు, మీరు అన్ని మైన్స్ తీసేయకపోతే 20 times ఎక్కువ కొడతాను అని బెదిరిస్తున్నాడు. ఇరాన్ ని బెదిరించే పరిస్థితి లేదు ఈరోజు. ఏదో అమెరికా చెప్తుంది కాబట్టి వాళ్ళు ఏం గజగజ వణికిపోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయండి అని పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ ఒక రండి, వచ్చి చూపించండి, మీ అంత సత్తా ఉంటే కనుక రండి అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎక్కడో దూరంగా 500 miles దూరంలో ఎక్కడో అరేబియన్ సీలో కూర్చున్నారు వాళ్ళు. అక్కడి నుంచి షార్టేజ్ చేస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ దగ్గర కూడా రావడానికి భయపడుతున్నారు వాళ్ళు. మరి అంత ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నటువంటిది వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అంటే సూక్ష్మంలో మోక్షం. చిన్న చిన్న వాళ్ళకు ఉన్నటువంటి షహీద్ డ్రోన్స్, తర్వాత ఈ ఇంకా ఇరాన్ దగ్గరకు ఒక స్పెక్యులర్ డ్రోన్స్ ఉన్నాయి. సముద్రం మీద వెళ్ళేటువంటి బోట్లు, అవి డ్రోన్ లాగా వెళ్తాయి, సముద్రం మీద వెళ్తాయి, చిన్న చిన్నవి అవి. అది వెళ్ళి షిప్ని ఢీకొని పేలిపోతుంటాయి. సో అటువంటివి ఉన్నాయి. సో ఎన్నైనా ఆపగలరు మీరు? అది మైనా కాదా, ఫిషింగ్ బోటా, మీకు ఎలా తెలుస్తుంది? సో ఇటువంటివి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్ ఇరాన్ తీసుకుంటోంది. కాబట్టి అమెరికా లాంటి పెద్ద శక్తే భయపడుతోంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఫస్ట్ షిప్ ని మేము మా నేవీ ఎస్కార్ట్ చేసింది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి అని వాళ్ళు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే ఇంటర్నేషనల్ గా ఈ యొక్క ఫ్లీట్ అందరూ ట్రాక్ చేస్తున్నారు కదా శాటిలైట్స్ తోటి. తర్వాత ట్రాన్స్పాండర్స్ ఉంటాయి, ట్రాన్స్పాండర్స్ ని ట్రాక్ చేస్తారు. అంటే మన జిపిఎస్ డివైస్ లాంటిది, అటువంటిది ట్రాక్ చేస్తారు. ఈ ట్రాక్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్క షిప్ కూడా వెళ్ళలేదు, అమెరికా దీన్ని ఎస్కార్ట్ చేయలేదు అని చెప్పంగానే అతను 2-3 గంటల తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అది పరిస్థితి. అంటే ఈ రోజు అమెరికా నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ లాయిడ్స్, యూకేలో ఉన్నటువంటి లాయిడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ హార్మోస్ నుంచి వస్తున్న షిప్లకి మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అని వాళ్ళు చెప్తే, అమెరికాలో ఉన్నటువంటి డిఎఫ్సి మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాము, మా నేవీ వాళ్ళని తీసుకెళ్తుంది అని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రగల్భాలన్నీ కూడాను గ్రౌండ్ లెవెల్లో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ $20 billion ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశాడు కదా. కరెక్ట్. ఇన్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారంటే దానికి కారణం ఇదో ఈ మైన్స్ పెట్టారు వాళ్ళు. మైన్స్ పెట్టేసరికి ఈ మైన్స్ యొక్క కెపాసిటీకి ఈవెన్ అమెరికన్ ఫ్లీట్ కూడా, వాళ్ళ డిస్ట్రాయర్స్, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వాళ్ళ ఫ్రిగేట్స్ ఏవి కూడా అక్కడ దగ్గర దరిదాపు రావడానికి భయపడుతున్నారు. కమర్షియల్ ఎయిర్లైన్స్, కమర్షియల్ షిప్స్ గురించి ఏంటి ఇంకా మరి? వీటికి కనీసం డిఫెన్స్ ఉంటుంది, కింద సోనార్స్ ఉంటాయి, కింద బాంబులని డిటెక్ట్ చేయడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేయొచ్చు, దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి షిప్లకి, ఈ యుద్ధ నౌకలకి. కానీ నార్మల్ కమర్షియల్ షిప్లకి అవన్నీ ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. నార్మల్ అకాస్టిక్స్ ఉంటుంది, అది ఈజీగా వల్నరబుల్, అక్కడ వెళ్తే దెబ్బలు అవుతాయి. ఆల్రెడీ 2-3 షిప్ల మీద వీళ్ళు ఆల్రెడీ దాడి చేశారు. అమెరికన్ బౌండ్ షిప్ల మీద దాడి చేశారు. ఎక్కడ చేశారు? అది ఇరాక్ దగ్గర దాడి చేశారు. ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అన్నది పర్షియన్ గల్ఫ్ ఈస్టర్న్ ఎండ్ అది. కానీ వెస్టర్న్ ఎండ్ కువైత్, ఇరాక్ దగ్గర 2 షిప్ల మీద అమెరికన్ కార్గో ఉన్నటువంటి షిప్ల మీద దాడి చేశారు. అంటే అక్కడే దాడి చేయగలే, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ వీళ్ళు ఏమో ఆపగలరు వీళ్ళు. సో అమెరికా ప్రగల్భాలు ఎన్ని పలికినా కానీ కూడా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దీనివల్ల మైన్స్ వల్ల. మైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో యుద్ధంలో ఇవే మైన్స్ ని ఈవెన్ తైవాన్ కూడా చేస్తుంది. తైవాన్ ఏం చేసిందంటే చాలా డ్రిల్స్ చేసింది. సార్ ఈవెన్ అండర్ వాటర్ టన్నెల్స్ కూడా ఉన్నాయని చదువుతున్నాము. అండ్ యాక్చువల్లీ అక్కడ నుంచి అండర్ వాటర్ టన్నెల్స్ తెలియకుండానే ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి దాడి చేయొచ్చు అనేది ఈవెన్ కొంతమంది నేవల్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. సో ఈవెన్ వాళ్ళ బాలిస్టిక్ మిజైల్స్ కూడా లోపల నుంచి సడన్ గా బయటకు ప్రత్యక్షమై కొట్టడానికి కూడా అవకాశం ఉంది అని.
నిజమేనా అది? ఇన్ఫాక్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన IRGC రిలీజ్ చేసిన వీడియోస్ లో డెజర్ట్ లో మామూలు డెజర్ట్ ఉంది. మామూలుగా మనకు ఏదైనా మిసైల్ ఫైర్ చేయాలంటే మనకు ఫైరింగ్ లాంచ్ ప్యాడ్స్ ఉండాలి. ఇది మట్టిలోంచి వస్తుంది పైకి. అంటే పైన శాటిలైట్ నుంచి చూస్తే మనకి ఏమీ కనిపించదు. అక్కడ మట్టి దిబ్బలు ఉంటుంది. మట్టి దిబ్బలోంచి ఒక దాంట్లో పైకి వచ్చింది. సో దేనిని టార్గెట్ చేస్తుంది అమెరికా. సో వాళ్ళు అదే పనిగా ఏంటంటే వీళ్ళ వెపన్స్ ఖర్చు చేయడానికి కోసం చెప్పేసి బయట కొన్ని లాంచర్స్ పెట్టారు వాళ్ళు. మరి అవి నిజం లాంచర్సా లేకపోతే ఓన్లీ డమ్మీసా, ఫైర్ చేయలేవు ఊరికే పెట్టారా? అఫ్ కోర్స్ కొన్ని తప్పకుండా వీళ్ళ లాంచర్స్ ని డిస్ట్రాయ్ చేసింది అమెరికా, ఇజ్రాయెల్, కాదనడానికి వీలు లేదు. కానీ ఇది ఒక అట్రిషన్ గేమ్ ఆడుతోంది ఇరాన్. వీళ్ళ వెపన్స్ ని ఖర్చు చేయడానికి కోసం ఆడుతోంది గేమ్. కాబట్టి వాళ్ళకు ఎటువంటి టెక్నాలజీస్ అంటే అమెరికా శక్తిని తట్టుకోలేమని తెలిసి ఏం చేయాలి అన్న దాంట్లో వాళ్ళు ఎక్కువ పనిచేశారు. డ్రోన్ టెక్నాలజీలో, మిసైల్ టెక్నాలజీలో కాన్సన్ట్రేషన్ మీద చేశారు. అంటే వీళ్ళ పేట్రియట్ మిసైల్స్ 100 మిసైల్స్ హ్యాండిల్ చేయగలమంటే 200 ఎలా కొట్టాలి, ఇలా వీళ్ళు అసిమెట్రికల్ గా ప్లాన్ చేశారు. కాబట్టి ఈ రోజు అన్ని దెబ్బలు తిన్నా, అంత దారుణంగా వాళ్ళ అసెట్స్ అన్ని దెబ్బతిన్నా, వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ దెబ్బతిని, కమ్యూనికేషన్స్ దెబ్బతిన్నా కానీ కూడా మళ్ళీ ఎదురు దెబ్బ కొట్టగలుగుతున్నారంటే కనుక ఈ ఫ్యాక్టర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ అమెరికా మనల్ని కొడితే ఏమేమి నష్టాలు వస్తాయో తెలిసి దాన్ని ఎలా తట్టుకోవాలి, తట్టుకున్న తర్వాత ఎలా రివర్స్ ఎదురు దాడి చేయాలని వాళ్ళు చాలా ప్లాన్ చేశారు. ఈరోజు ఫస్ట్ రౌండ్ ఆఫ్ అటాక్స్ లో మొదటి 3 రోజుల్లో 11-12 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది అమెరికా. రమారమి 800 పేట్రియట్ మిసైల్స్ వాళ్ళు ఫైర్ చేశారు. పేట్రియట్ తర్వాత యారో ఇవన్నీ కూడా ఫైర్ చేశారు. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటంటే సంవత్సరానికి 18 ప్రొడ్యూస్ చేయగలరు, నెలకి 18 ప్రొడ్యూస్ చేయగలరు. నెలకి 18 ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మొదటి 3 రోజులని 800 ఖర్చు పెట్టారంటే కనుక రమారమి 5-6 సంవత్సరాల ప్రొడక్షన్ ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇది కనుక ఒక సంవత్సరం నడిచిందంటే పరిస్థితి ఏంటి వాళ్ళది? వాళ్ళు అన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. అందుకని ఏం చేస్తున్నారు, సౌత్ కొరియా లాంటి ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు. సౌత్ కొరియాకి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకేం యుద్ధం రాదు, నార్త్ కొరియా అమెరికా డిసైడ్ చేసి యుద్ధం వచ్చినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి అక్కడి నుంచి థర్డ్ మిసైల్స్ అన్ని ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ కి షిఫ్ట్ చేస్తోంది అమెరికా. అంటే క్యానిబలైజ్ చేస్తోంది. వీళ్ళు మిగతా థియేటర్స్ లో ఉన్నటువంటి వీళ్ళ అసెట్స్ అన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇది వీళ్ళ స్టాక్స్ ఎలా డిప్లీట్ అయినాయో అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యుద్ధం అన్నది గేమ్ ఆఫ్ అట్రిషన్ కింద ఇరాన్ తీసుకెళ్ళింది. ఆ గేమ్ ఆఫ్ అట్రిషన్ లో ముజ్తబా ఖమనై మొదటిసారి ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అఫ్ కోర్స్ ఆయన ఫిజికల్ గా కెమెరా ముందు వచ్చి మాట్లాడలేదు, కానీ ఆయన స్టేట్మెంట్ ని వాళ్ళ స్టేట్ మీడియా అనౌన్స్ చేస్తూ ఏం చెప్పారంటే, ఒక్క షిప్ ను కూడా మేము పంపించము, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మేము ఆపేస్తాము, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ క్లోజ్డ్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మనం ఈ రోజు క్షాత్రంలో మనం ఆ స్టేట్మెంట్ వెనకాల వాళ్ళకున్న శక్తి గురించి మాట్లాడుతున్నాం. అది మైన్స్, అవి సముద్రంలో పెట్టినటువంటి మైన్స్. ఆ మైన్స్ స్మార్ట్ మైన్స్. ఫర్ ఇన్స్టెన్స్ 2 భారతీయ నౌకలకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని తెలుస్తుంది. 2 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ మనం సక్సెస్ఫుల్ గా అక్కడి నుంచి వచ్చినాయి. ఆల్రెడీ మన గుజరాత్ కోస్ట్ లో వచ్చి వాళ్ళు డాక్ అయినాయి. 3వది ఒక థాయిలాండ్ మయూరి నారి అని చెప్పేసి ఒక థాయిలాండ్ బ్యాంకాక్ బేస్డ్ ఒక షిప్ మీద వాళ్ళు దాడి చేశారు. దాంట్లో ఒక భారతీయుడు చనిపోయాడు. అఫ్ కోర్స్ అది భారతీయ ఫ్లాగ్ షిప్ కాదు, థాయిలాండ్ ఫ్లాగ్ షిప్, కానీ దాని మీద అటాక్ అయింది. కానీ అదే సమయంలో 2 భారతీయ నౌకలు మాత్రం దాని నుంచి సురక్షితంగా రాగలిగినాయి. అంటే వాళ్ళు పెట్టిన మైన్స్ చాలా సేఫ్, అంటే కంట్రోల్ చేసేటువంటి మైన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏ షిప్ ని పేల్చాలి, ఏ షిప్ ని పేల్చకూడదు వాళ్ళు నిర్ణయించి, వాళ్ళు పర్మిట్ చేసే షిప్పులు వెళతాయి, వాళ్ళు పర్మిట్ చేయని షిప్పులు వెళ్ళవు. ఇది పరిస్థితి. ఎందుకంటే కొంతమంది నన్ను అడిగారు, మరి అలాంటప్పుడు డుకామ్ పోర్ట్ ఉంది కదా మనకు, ఇది ఒమాన్ పోర్ట్ ఉంది. ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో నార్త్ లో ఇరాన్ ఉంటుంది, సౌత్ లో చిన్న టిప్ ఒమాన్ ఉంటుంది. అది చాలా పెక్యులర్ జాగ్రఫీ. ఆ చిన్న ముక్క ఒమాన్ది, చుట్టూతన UAE ఉంటుంది. మిగతా ఒమాన్ కిను ఈ చిన్న ముక్క ఒమాన్ కి కనెక్షన్ లేదు, ల్యాండ్ కనెక్షన్ లేదు యాక్చువల్. సో అది చాలా జాగ్రఫీ చాలా పెక్యులర్ ఉంటుంది. నేను వెళ్ళాను యాక్చువల్గా బార్డర్ దాకా, డుకామ్ పోర్ట్ దాకా వెళ్ళాను నేను UAE లో పనిచేసేటప్పుడు. తర్వాత ఒమాన్ టెరిటరీ దాటి అక్కడ ఫుజైరాకి అటు వెళ్ళేటప్పుడు దాని నుంచి వెళ్ళొచ్చు. మనకు అక్కడ వర్క్ పర్మిట్ ఉంటే మనకు పర్మిట్ చేస్తారు వెళ్ళడానికి, ట్రాన్సిట్ పర్మిషన్ ఇస్తారు. సో నేను వెళ్ళాను, ఆ ఏరియా అంతా చూశాను నేను. సో ఆ ఏరియాలో మరి ఒమాన్ పోర్ట్ మీద గుండా వెళ్ళొచ్చు కదా, ఒమాన్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఒమాన్ టెరిటోరియల్ వాటర్స్ వెళ్ళొచ్చు కదా అని చాలా మంది చెప్పారు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, ఒమాన్ వాటర్స్ అన్ని కూడా షాలో వాటర్స్.
అంటే అక్కడ డెప్త్ లేదు, మట్టి ఉంటుంది, అక్కడ ఇసుక ఉంటుంది. ఈ పెద్ద పెద్ద షిప్పులు దాంట్లో వెళ్ళింటే ఇసుకలు కూరుకుపోతాయి. అది మేజర్ ప్రాబ్లం అవుతుంది మనకి. సో చూడ్డానికి 33 కిలోమీటర్లు ఉన్నా మధ్యలో ఒక 2-3 కిలోమీటర్లు మాత్రమే నావిగేషన్కి వీలైనటువంటి ప్లేస్. మిగతావన్నీ కూడా పెద్ద పెద్ద షిప్లు వెళ్ళలేదు. అందుకని వాళ్ళు స్ట్రాటజిక్ గా ఈ 2-3 కిలోమీటర్లనే వాళ్ళు ఈ మైన్స్ పెట్టారు, స్మార్ట్ మైన్స్ పెట్టారు. అవి మనం చూస్తున్నాము. దాని వాళ్ళకి కావాల్సిన దానికి టార్గెట్ చేయగలరు, వద్దనుకున్న వాటికి వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి ఇరాన్ ఈరోజు కంప్లీట్ స్టేట్ ఆఫ్ హార్మోస్ వాళ్ళ చేతిలో ఉంది. అమెరికా వద్దన్నా కాదన్నా వాళ్ళ చేతిలో లేదు. దాన్ని ఎస్కాట్ చేస్తాము, దాన్ని అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఏం చేయలేక డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఆ మైన్స్ తీసేయని ఇరాన్ చెప్తున్నాడు. ఇరాన్ ఎందుకు తీస్తుంది? నువ్వు తీయకపోతే నీ మీద అటాక్ చేస్తాను అంటున్నాడు. ఇంతవరకు అటాక్లు అయ్యి నేను పట్టించుకుని వాడు ఈరోజు ఈ బెదిరింపులకి ఎందుకు వాడు పట్టించుకుంటారు వాడు? కాబట్టి యుద్ధంలో వాళ్ళ టర్మ్స్ ని అమెరికా ఒప్పుకుంటే కానీ వాళ్ళు దిగే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఇది ఒక మేజర్ గేమ్ చేంజర్. సో మైన్స్ ఎంత క్రూషియల్ అనేది ఇందాక నేను చెప్తూ నేను ఏం చెప్పానంటే టైవాన్ కూడా ఇదే ప్రాక్టీస్ చేసింది. టైవాన్ ఏం చేసిందంటే చైనా కనుక వాళ్ళని ఇన్వేట్ చేస్తే కనుక దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని గతంలో యుద్ధ విన్యాసాలు చేశారు. టైవాన్ కూడా ఏం చేసిందంటే ఈ మైన్ లేయింగ్ షిప్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే చైనా చాలా విపరీతంగా నంబర్ గేమ్ ఆడుతున్నారు. ఫ్లీట్ కొన్ని వందల షిప్లు వచ్చేసి పడిపోతాయి వీళ్ళ మీద. అప్పుడు టైవాన్ కున్న కెపాసిటీ సరిపోద్దు, వాళ్ళు ఆపలేరు. పై నుంచి ఎన్ని బొంబార్డ్మెంట్ చేసినా సీ ఇన్వేషన్ అవ్వదు, టైవాన్ ని టేక్ ఓవర్ చేయలేరు. వీళ్ళు ఏం చేశారంటే కింద ల్యాండ్ మైన్స్ ఎలా పెట్టాలి, ల్యాండ్ మైన్స్ ఎలా తీయాలి, ఇది తరచూ దాని ఎక్సర్సైజెస్ చేసింది టైవాన్. సో అందుకని ఈ ల్యాండ్ మైన్స్ అనేవి ఎంత క్రూషియలో మనం అర్థం చేసుకోవాలి. మనకేంటంటే మనకు చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. మన కోస్ట్ లైనే కాదు, మనకు లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవి కూడా చాలా క్రూషియల్. దాని దగ్గర శత్రువులు రాకుండా సీ మైన్స్ అవి పెట్టాలి. అవి మన షిప్లకి ఏం కాకుండా దాన్ని ఎలా మానిటర్ చేయాలి. ఎందుకంటే సీ కరెంట్స్ ఉంటుంది, సీ కరెంట్ ఉన్నప్పుడు జరిగిపోతుంటాయి. అది జరిగిపోతున్నప్పుడు ఎలా ట్రాక్ చేయాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనం చాలా సీరియస్ గా మనం కూడా దీని గురించి ఆలోచించాలి. ప్రతి యుద్ధము మనకి ఏవో పాఠాలు నేర్పిస్తుంటుంది. ఈ రోజు ఇరాన్ వాళ్ళ స్ట్రాటజిక్ గా వాళ్ళ జాగ్రఫీని ఎలా వాడుకుంటున్నారు, సూక్ష్మంలో మోక్షం ఎలా సాధిస్తున్నారు. వాళ్ళు కొన్ని మైన్స్, ఒక 100-200 మైన్స్ పెట్టంగానే అమెరికా అంతటి సూపర్ పవర్ అక్కడికి వెళ్ళడానికి భయపడుతోందంటే కనుక వాళ్ళ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. రేపటి రోజు మనం చైనాని ఇలాగే చేయదలుచుకుంటే కనుక మన ఏదైతే మనకు వాళ్ళు నికోబార్ ఐలాండ్స్ నుంచి వాళ్ళు వెళ్ళాలో, అక్కడి నుంచి మన మలక్కా స్టేట్కి వెళ్ళాలో, అక్కడ మనం ఏమైనా క్రిటికల్ గా వీళ్ళని ఆపగలిగినటువంటి టెక్నాలజీ మనం ఇటువంటి మైన్స్ లో చేయగలమా అన్నది కూడా మనం సీరియస్ గా చూడాలి. బహుశా మనం చూస్తున్నాం, అది చెప్పట్లేదు. మనకు ఉన్నటువంటి కెపాసిటీస్ మనం చాలా దాచిపెడుతున్నాం. మనం అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకు యూనిఫైడ్ కమాండ్ ఉంది. కాబట్టి ఈ దృష్ట్యా మనం సీరియస్ గా ఇటువంటి స్ట్రాటజికలీ మనం దీర్ఘకాలీనంగా ఆలోచన చేసి చైనా యొక్క శక్తిని కౌంటర్ చేయడానికి మనం అంత శక్తి అన్ని షిప్పులు మనం పెట్టలేం. కాబట్టి ఇగో ఇటువంటివి మనం కూడా ప్లాన్ చేస్తే, ఆఫ్కోర్స్ మనకు ఉన్న ప్లానింగ్స్ మనం బయటకు తెలియట్లేదు. తప్పకుండా దీని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మనం కూడా ఇటువంటి కౌంటర్ మెషర్స్ తయారు చేసుకుంటే చైనా లాంటి పెద్ద శక్తిని కూడా మనం ఎదుర్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.